హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. ఈ కథలు ఈ భాగం వినబోయే ముందు భాగాలు ఎవరైనా మిస్ అయినట్లుంటే ముందు అవి వినండి. అప్పుడు మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అసలు అమ్మో మనసులో ఏముంది? ఒకవేళ తన మనసులో నేను లేనా? శ్రీనుని లవ్ చేస్తుందా? శ్రీను కూడా కుల్ఫీ అని పిలుస్తాడేంటి? అసలు ఏం జరుగుతుంది వారిద్దరి మధ్యన అని మొదటిసారి అనుమానపడతాడు అక్షయ్. తన వెనకే అమ్ము కూడా వస్తుంది అని శ్రీను చూసుకోకుండా కార్ దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. కార్ స్టార్ట్ చేసే టైంకి తన పక్క సీటు గ్లాస్ దగ్గరికి అమ్ము వచ్చి గ్లాస్ పై టకటకా అని కొడుతుంది. అప్పుడు చూసి అదేంటి కుల్ఫీ కూడా వచ్చేసింది. అక్షయ్ ఏమనుకుంటున్నాడో, అయినా ఈ మెంటల్ దానికి బుర్ర ఒకటి ఉండి ఏడిస్తేనే కదా అంటూ గ్లాస్ డోర్ దించి ఏంటి అని అడుగుతాడు. నేను కూడా ఇంటికి వచ్చేస్తాను, డోర్ ఓపెన్ చేయి అని అడుగుతుంది. నిన్ను డ్రాప్ చేయమని అక్షయ్కి చెప్పాను కదా, తను డ్రాప్ చేస్తాడులే. నేను ఇప్పుడు వేరే పని మీద ఇంకో ప్లేస్కి వెళుతున్నాను. ఆ పని అయిన తర్వాతే ఇంటికి వెళ్తాను. కొద్దిగా లేట్ కూడా అవుతుంది. నువ్వు అక్షయ్తో వెళ్ళిపో అంటాడు శ్రీను. నేను అక్షయ్ గారికి చెప్పేశాను, ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు. ముందు డోర్ ఓపెన్ చేయి అని గట్టిగా అడుగుతుంది అమ్మో. ఇది చెప్పినా వినదు అని డోర్ ఓపెన్ చేస్తాడు శ్రీను. అమ్ము వచ్చి కూర్చున్నాక కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తూ ఉంటాడు. నిజంగానే మీ ఫ్రెండ్ అక్కడికి వస్తా అన్నాడా, లేకపోతే నేను అక్కడ ఉండడం చూసి ఆగావా అని అనుమానంగా అడుగుతుంది అమ్ము. హలో, నేనంటే ఎంత భయం లేకపోయినా మినిమం మెయింటైన్ చెయ్యి. మరి నువ్వు అంటూ ఏకవచనంలోకి వచ్చేసావేంటి అని కొంచెం సీరియస్గా అడుగుతాడు శ్రీను. నా ఇష్టం, నేను అలాగే పిలుస్తాను. ఏం రాజేష్ అన్నయ్య పిలిస్తే తప్పలేదు, కానీ నేను పిలిస్తే తప్పొచ్చిందా? నన్ను ఎంతలా ఏడిపించావు. ఇప్పుడు కూడా ఆఖరికి తిన్నగా మాట్లాడలేదు. నా ఇష్టం, నేను ఇలాగే పిలుస్తా. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ మొహం పక్కకు తిప్పుకుని మూతి తిప్పుకుంటూ కిటికీలోంచి బయటికి చూస్తూ కామ్గా కూర్చుంటుంది. రాక్షసి, నిన్ను కాదు ఆ రాజేష్ని అనాలి. ఇదంతా వాడి చేసిందే అని తిట్టుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు శ్రీను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. నిజంగానే మీ ఫ్రెండ్ అక్కడికి వస్తా అన్నాడా అని అనుమానంగా చూస్తూ అడుగుతూ ఉంటుంది అమ్మో. అమ్మో, ఈ పిశాచి ఏం చేసినా టాపిక్ డైవర్ట్ అవ్వట్లేదుగా. తన కోసమే వచ్చా అని కనిపెట్టేసిందా ఏంటి అని మనసులో అనుకుంటూ రాలేదు అంటున్నాగా అంటూ కావాలనే స్పీడ్ పెంచుతూ ఉంటాడు. ఎక్కడో ఏదో బయట పని ఉంది అన్నావు, ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్తున్నావు. నా కోసం ఏమీ నీ పని మానుకో అక్కర్లేదు. ఆ పనులన్నీ అయ్యాకే ఇంటికి తీసుకువెళ్ళు అంటుంది అమ్మో. ఇప్పుడు నేను కారులో పెట్టుకుని ఎక్కడికైనా వెళ్తే నా ముద్దుల ఎనిమీస్ అందరూ ఒకేసారి అటాక్ చేసినా చేస్తారు. అప్పుడు నిన్నే కాపాడాలా, నన్ను నేను కాపాడుకోవాలా? అసలే ఇంతకు ముందు శాపనార్థాలు కూడా పెట్టావు కదా, నన్ను నేను నమ్మిన వాళ్ళే చంపేస్తారు అని. అందుకే మధ్యలో నువ్వెందుకు, నేను ఇంట్లో దించేస్తాలే అంటాడు. అంతకుముందు ఒకసారి భోజనం చేస్తూ తను శ్రీనికి పెట్టిన శాపనార్థాలన్నీ గుర్తుకు వచ్చి పక్కుమని నవ్వుతూ ఉంటుంది అమ్మో. ఏయ్ కుల్ఫీ, ఎందుకు నవ్వుతున్నావు అని కొంచెం సీరియస్గా అడుగుతాడు శ్రీను. ఏం లేదు, నేను నీకు పెట్టిన శాపనార్థాలు గుర్తుకొచ్చాయిలే, అందుకే నవ్వుకుంటున్నాను అంటూ ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది ఆమె. సడన్గా శ్రీను ఫేస్ ఇంకా సీరియస్గా మారిపోయి, నీ శాపనార్థాలు ఫలించినట్లే ఉన్నాయి. నా ఎనిమిస్ అందరూ నన్ను వేసేయడానికి వస్తున్నారు. నువ్వు ముందు సీట్ బెల్ట్ పెట్టుకో అంటూ గట్టిగా అరిచి కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ అమ్ముకి అర్థం కాకపోయినా సీటు బెల్ట్ పెట్టుకుని వెనక్కి తిరిగి చూస్తుంది. వాళ్ళ వెనకే 2 కార్లలో వాళ్ళని ఎవరో కొందరు ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. వాళ్ళు మన కోసమే వస్తున్నారని నీకెలా తెలుసు అని డౌట్గా అడుగుతూ ఉంటుంది అమ్ము. ఇంకొక 2 నిమిషాలు ఆగు, గన్ పెళ్ళిన సౌండ్ వస్తే ఆటోమేటిక్గా నీకు తెలుస్తుంది అంటూ గేర్ మార్చి ఇంకా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అమ్ము టెన్షన్తో వెనక్కి తిరిగి చూస్తూ ఉండగానే ఇంకొక నిమిషంలోనే గన్ తీసి వాళ్ళ కారు వైపు కాలుస్తూ ఉంటారు వెనకాల కారు వాళ్ళు. ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా, నీ శాపం ఫలిస్తుంది అని? ఇప్పుడు నేను కార్ సైడ్కి ఆపుతాను, నువ్వు మాత్రం కిందకి దిక్కకు, అర్థమైందా అంటూ సైడ్కి కార్ పార్క్ చేసి ఫాస్ట్గా
కిందకి దిగి పక్కనే చెట్లు వెనక దాక్కుంటాడు. అమ్ముకి భయం వేసి లోపల నుంచి లాక్ చేసుకుని సీట్ కిందకి దూరిపోతుంది. వాళ్ళ వెనకే ఆ 2 కార్ల వాళ్ళు వచ్చి తమ కార్లని శ్రీను కార్ పక్కనే ఆపి, "ఇక్కడే ఎక్కడో ఉంటాడు. తొందరగా వెతకండి" అంటూ చేతుల్లో కత్తులు, గన్లు పట్టుకుని వెతుకుతూ ఉంటారు. అమ్ముకి కారులో ఏసీ ఆన్‌లో ఉన్నా కూడా ఫుల్‌గా చెమట పట్టేస్తుంది. వెంటనే తన ఫోన్ తీసి రాజేష్‌కి ఫోన్ చేసి విషయం చెప్పి, తను ఉన్న లొకేషన్ షేర్ చేస్తుంది. "అన్నయ్య నువ్వు తొందరగా రా. నాకు చాలా భయంగా ఉంది. వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రీను ఒక్కడే ఉన్నాడు. తొందరగా రా" అంటూ ఫోన్ పెట్టేస్తుంది అమ్ము. రాజేష్ వెంటనే కంగారుగా వాళ్ళ మనుషులను తీసుకుని అమ్ము పంపించిన లొకేషన్‌కి బయలుదేరతాడు. డెస్టినేషన్ 7 మినిట్స్ అని చూపిస్తుంది. ఇప్పుడే అంతా సెట్ అవుతుంది అని అనుకునేంతలో ఇలా అవుతుంది ఏంటి అంటూ రాజేష్ కంగారు పడుతూ ఉంటాడు. ఒక 2 నిమిషాలు కామ్గా కూర్చున్నా ఇంక ఉండలేక అమ్ము మెల్లిగా పైకి లేచి మిర్రర్ నుంచి తొంగి చూస్తూ ఉంటుంది. శ్రీను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటూ ఒక్కొక్కరిని కొట్టి మళ్ళీ లేవకుండా చేస్తూ ఉంటాడు. అమ్ము శ్రీను గురించి ఏదో అనుకున్నా గానీ బాగానే ఫైట్ చేస్తున్నాడు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత బాగా ట్రైనింగ్ తీసుకున్నట్లున్నాడు. వచ్చిన వాళ్ళందరినీ ఒక్కడే కొట్టేశాడు. అచ్చం సినిమాలో హీరోలాగా అంటూ ఆశ్చర్యంగా 2 కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది అమ్ము. ఈలోపు వాళ్ళలో ఒకడు కారులో ఉన్న అమ్ముని చూసి, "రేయ్, కారులో ఎవరో ఒక అమ్మాయి ఉందిరా. ముందు దాన్ని చంపితే శ్రీను ఆటోమేటిక్గా మనకి సరెండర్ అవుతాడు. రండి, దానిని బయటికి లాగుదాం" అంటూ కార్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కార్ దగ్గరికి రావడం చూసి భయపడిపోయి మళ్ళీ సీట్ కింద దాక్కుంటుంది అమ్ము. కానీ వాళ్ళు కొట్టడానికి అక్కడ ఉన్న రాడ్స్ అన్నిటినీ తీసుకుని వాటితో కొడుతూ ఉంటారు. కానీ అవి బుల్లెట్ ప్రూఫ్ అవ్వడం వలన అంత తొందరగా పగలదు. ఇందాక పక్క నుంచి ఫైట్ చేస్తూనే శ్రీను చూస్తూ ఉంటాడు. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అయినా కూడా కొట్టిన ప్లేస్లోనే మళ్ళీ మళ్ళీ కొట్టేసరికి అది పగిలిపోవడంతో కార్ డోర్ ఓపెన్ చేస్తారు వాళ్ళు. అంత తొందరగా వాళ్ళు తనని చూసి కార్ గ్లాస్ పగలగొడతారని అస్సలు ఊహించలేదు అమ్ము. ఏం చేయాలో తెలియక భయంతో వణికిపోతూ ఉంటుంది. లోపలికి చేయిపెట్టి అమ్ముని బయటికి లాగేస్తారు. శ్రీను చూసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టి ఫాస్ట్‌గా అమ్ము దగ్గరికి వచ్చి తనని పట్టుకున్న వాళ్ళందరినీ చితక్కొడుతూ ఉంటాడు. "మీకు దమ్ముంటే నాతో ఫైట్ చేయండిరా. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడం కాదు" అంటూ వాళ్ళందరినీ కొడుతూ ఉంటే వెనక నుంచి ఒకడు వచ్చి శ్రీను తలపై రాడ్డుతో కొట్టబోతాడు. "శ్రీను" అంటూ గట్టిగా అమ్ము అరిచి అడ్డొస్తుంది. ఆ దెబ్బ అమ్ము తలకి గట్టిగా తగులుతుంది. "అమ్మా" అంటూ అమ్ము కింద పడిపోతుంది. వెనక్కి తిరిగి శ్రీను అమ్ముని చూసి కంగారు పడి ఆ కొట్టిన వాడిని అదే రాడ్డుతో తల పగలగొడతాడు. అది చూసి మిగతా వాళ్ళంతా కూడా భయపడి అక్కడి నుంచి చాలా తన్నులు తినడం వల్ల అలసిపోయి బ్రతికుంటే మళ్ళీ అటాక్ చేయవచ్చు అని వాళ్ళ కారుల్లో పారిపోతారు. "కుల్ఫీ, కుల్ఫీ, లే కుల్ఫీ" అంటూ శ్రీను ఎంత రేపినా అమ్ము తలకి తగిలిన దెబ్బ వల్ల బ్లడ్ కారిపోతూ ఆమె స్పృహ కోల్పోతుంది. తను లేవకపోయేసరికి శ్రీనుకి ఎందుకో చెప్పలేనంత భయం పెరిగి గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. తెలియకుండానే తన కళ్ళల్లోంచి నీళ్లు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. వెంటనే లేచి కారు దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి అమ్ముని 2 చేతుల్లో ఎత్తుకుని కారు వెనక సీట్లో పడుకోబెడతాడు. సరిగ్గా అప్పుడే రాజేష్ వాళ్ళు మనుషులను తీసుకుని వస్తాడు. శ్రీను రాజేష్ని చూసి ఫాస్ట్గా వెళ్ళి కౌగిలించుకుని, "రాజేష్, కుల్ఫీ తలకి దెబ్బ తగిలింది. నాకు టెన్షన్గా ఉందిరా" అంటూ చిన్నగా ఏడుస్తూ ఉంటాడు. "అమ్ముకేం కాదురా, హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదా" అంటూ రాజేష్ శ్రీనుని కార్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇద్దరు కలిసి కారులో కూర్చుని హాస్పిటల్కి బయలుదేరతారు. రాజేష్ డ్రైవ్ చేస్తూ ఉంటే వెనక అమ్ము పక్కనే కూర్చుని తన ఒడిలో ఆమె తల పెట్టుకుని బ్లడ్ రాకుండా క్లాత్తో ఒత్తుతూ ఉంటాడు శ్రీను. శ్రీను తనకి తెలియకుండానే ఏడవడం రాజేష్ చూసి, వీడు నిజంగా అర్థం కాడు. ఇప్పుడు ఏమైనా అన్నా అంటే కొట్టినా కొడతాడు. కామ్గా ఉండడమే బెటర్ అని అమ్ముని చూసి బాధపడుతూ కార్ హాస్పిటల్కి తీసుకువెళుతూ ఉంటాడు. దగ్గరలోనే హాస్పిటల్ కూడా ఉండడం వల్ల 10 నిమిషాల్లో అమ్ముని జాయిన్ చేస్తారు. డాక్టర్ చెక్ చేసి ప్రమాదం ఏమీ లేదు. కొద్దిగా బ్లడ్ పోయింది కాబట్టి పెయింట్ అయ్యారు. వీక్గా ఉన్నారు కాబట్టి మంచి ఫుడ్ పెడితే సరిపోతుంది. కాసేపట్లో స్పృహ రాగానే ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు అని చెప్తారు. అప్పటికి గాని శ్రీను కంగారు తగ్గదు. అదంతా ఒక పక్క నుంచి రాజేష్ చూస్తూనే ఉంటాడు. "అసలు అమ్ముకి దెబ్బ ఎలా తగిలిందిరా? నువ్వు చూసుకోలేదా? తనే నాకు ఫోన్ చేసి నీ మీద అటాక్ చేయడానికి చాలామంది వచ్చారు అని తొందరగా రమ్మని చెప్పింది. కారులో ఉన్నాను.
లాక్ చేసుకున్నాను అని కూడా చెప్పింది. మరి తనకి ఎలా తగిలింది అని అడుగుతాడు రాజేష్. వాళ్ళలో ఒకడు కుల్ఫీని కారులో ఉండడం చూసేసాడ్రా. లాక్ చేసినా కూడా గ్లాస్ బద్దలు కొట్టి తనని బయటికి తీసుకువచ్చారు. అప్పటికే నేను చూస్తూనే ఉన్నాను. సడన్‌గా నన్ను ఎవడో వెనక నుంచి కొట్టబోతే తను అడ్డుగా వచ్చేసింది. అందుకే ఆ దెబ్బ తగిలింది. నాకు చాలా కంగారు వేసింది. ఇప్పుడు కొంచెం బెటర్. టెన్షన్‌తో బాగా తలనొప్పిగా ఉంది. కాఫీ తాగుదాం పదా అంటూ ఇద్దరూ బయటికి నడుస్తారు. కాఫీ తాగుతూ ఎందుకురా అంత కంగారు? ఒకవేళ ఏమైనా అయితే మాత్రం నీకేంట్రా? అని కావాలని అడుగుతాడు రాజేష్. రాజేష్ ఏం చెప్పాలనుకుంటున్నాడో శ్రీనుకు అర్థమయ్యి, నువ్వు ఆపుతావా? నేను భయపడుతున్నది కుల్ఫీని ప్రేమించి ఏం కాదు. కుల్ఫీ మన ఇంట్లో ఉంది. సో తన రెస్పాన్సిబిలిటీ మొత్తం మనదే కదా! తనను సరిగ్గా అప్పగించాలి కదా! అందుకే టెన్షన్. ఇంకేం లేదు అని కాఫీ కప్ కొంచెం కొద్దిగా డస్ట్‌బిన్‌లో పడేసి హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోతాడు. నువ్వు నాకు సమాధానం చెప్పడం కాదు, నీకు నువ్వు చెప్పుకో అని మనసులో అనుకుంటూ ఉంటాడు రాజేష్. శ్రీను డైరెక్ట్‌గా అమ్ము ఉన్న రూమ్‌లోకి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ ఒక డాక్టర్ అమ్ముని చెక్ చేస్తూ ఉంటాడు. శ్రీనుని చూసి ఈ అమ్మాయి పేరు అమూల్య కదా అని అడుగుతాడు డాక్టర్. అవును డాక్టర్, తను మీకు తెలుసా అని అడుగుతాడు శ్రీను. హా, తెలుసు. నా ఫ్రెండ్ అక్షయ్ అని ఉన్నారు. ఈ అమ్మాయికి అక్షయ్‌తో కొన్ని రోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్ అయింది. నేను ఎంగేజ్‌మెంట్‌కి కూడా వెళ్ళాను. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేనట్లుంది. నేను ఇప్పుడే అక్షయ్‌కి ఇన్ఫార్మ్ చేస్తాను అంటూ శ్రీను చెప్పేది కూడా వినిపించుకోకుండా ఫాస్ట్‌గా బయటకు వెళ్ళి అక్షయ్‌కి ఫోన్ చేసి విషయం చెప్పేస్తాడు. శ్రీను తల కొట్టుకుంటూ అందరినీ భయపెట్టేవాడిని. ఈ కుల్ఫీ వచ్చినప్పటి నుంచి ఏంటో ఎవరితోనూ గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. ఆఖరికి డాక్టర్ కూడా నేను చెప్పేది వినట్లేదు. ఇప్పుడు అక్షయ్‌కి తెలిస్తే ప్రాబ్లమ్ అవుతుంది కదా! ఒకవేళ కుల్ఫీని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతాడేమో! అమ్మకి ఏం చెప్పాలో అని వెంటనే రాజేష్‌కి ఫోన్ చేస్తాడు. రింగ్ టోన్ పక్క నుంచి వినిపించేసరికి తల తిప్పి చూశాడు. రాజేష్ ఆల్రెడీ రూమ్‌లోకి వస్తూ ఉంటాడు. "వస్తున్నాను. ఎందుకు అప్పుడే కాల్ చేస్తున్నావు? ఏమైంది?" అని అడుగుతాడు రాజేష్ రాగానే. ఇక్కడ కుల్ఫీని చూసిన డాక్టర్ ఆ అక్షయ్‌కి ఫ్రెండ్ అంటారా? వాళ్ళిద్దరూ ఎంగేజ్‌మెంటే అయిందని, ఇంకా అక్షయ్‌కి తెలియలేదని ఫోన్ చేయడానికి వెళ్ళాడు. నేను ఎంత పిలుస్తున్నా ఆగలేదు. ఇప్పుడు అక్షయ్‌కి విషయం తెలిస్తే ఎలారా? అంటూ కంగారు పడుతూ ఉంటాడు శ్రీను. మెంటల్. ఆ డాక్టర్‌ని ఆపి ఉండొచ్చు కదా! నా మీద, అమూల్య మీద మాత్రమే గట్టి గట్టిగా అరుస్తావు. ఇప్పుడు ఏమైంది? అదంతా నేనిప్పుడే వెళ్ళి డాక్టర్‌తో మాట్లాడతాను. నువ్విక్కడే ఉండు అంటూ బయటికి వెళ్ళగానే అదే డాక్టర్ ఎదురొచ్చి, అక్షయ్‌కి ఆల్రెడీ ఫోన్ చేశాను. తను వస్తున్నాడు. అంతవరకు మీరు కొంచెం చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. హబ్బా! అనుకుంటూ ఇంకేం చేయలేక ఇద్దరు అమూల్య పక్కనే కూర్చుంటారు. కాసేపట్లో అక్షయ్ హాస్పిటల్‌కి వస్తాడు. అమూల్యని చూసి కంగారు పడుతూ తన దగ్గరికి వెళ్ళి, "ఏమైంది అమూల్యకి?" అని శ్రీనుని, రాజేష్‌ని అడుగుతాడు. "ఏం లేదు. చిన్న యాక్సిడెంట్. తలకి చిన్న దెబ్బ తగిలింది. కాసేపట్లోనే తెలివి వస్తే తీసుకువెళ్ళిపోవచ్చు" అన్నారు. "కంగారు ఏమీ లేదు అక్షయ్" అంటాడు రాజేష్. ఈలోపే అమూల్యకి తెలివి వస్తూ ఉంటుంది. కళ్ళు తెరిచి చూసేసరికి అక్షయ్ కనిపిస్తాడు. అమూల్య ఇప్పుడు ఎలా ఉంది అంటూ తన చేయి పట్టుకుని ఇంకా కొంచెం దగ్గరికి జరిగి అడుగుతాడు. నాకు బాగానే ఉంది. శ్రీను శ్రీను ఎలా ఉన్నాడు అంటూ కంగారుగా లేవబోతుంది. నేను బాగానే ఉన్నాను కుల్ఫీ. నువ్వు పడుకో, లేవద్దు, రెస్ట్ తీసుకో అంటాడు. శ్రీను కూడా వెంటనే లేచి తన దగ్గరికి వచ్చి కళ్ళు తెరవగానే శ్రీనునే అడిగేసరికి అక్షయ్ మనసు మళ్ళీ గుచ్చుకుంటున్నట్లుంది. ఇంకేం అనలేక, నా మాట విను అమూల్య. ఇంటికి వచ్చేసేయ్. ఇంకా ఎన్ని రోజులు అలా అంటూ శ్రీను వైపు చూసి మీ అమ్మగారికి అమూల్య ఏదో ఒక క్యాంప్‌కి వెళ్ళింది అని చెప్పండి. కొన్ని రోజుల తర్వాత తనకి తగ్గాక మళ్ళీ వస్తుందిలెండి. ఇప్పుడైతే నేను ఇంటికి తీసుకువెళ్ళిపోతాను అంటాడు అక్షయ్. లేదు అక్షయ్ గారు. నిన్నే కదా ఆంటీ నేను ఇంటికి తీసుకొచ్చాం. ఇంకొక 4 రోజులుంటాను. తర్వాత నేనే వచ్చేస్తాను. అమ్మ వాళ్ళకి నాకు దెబ్బ తగిలినట్లు అప్పుడే ఏమీ చెప్పకండి ప్లీజ్ అంటుంది అమూల్య. అక్షయ్‌కి అమూల్య మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. తీసుకువెళ్తాను అంటున్నా కూడా ఇంకా ఉంటాను అంటుందేంటి? ఆ శ్రీను కూడా మాటి మాటికి కుల్ఫీ కుల్ఫీ అంటున్నాడు. నాకేం నచ్చట్లేదు అని మనసులో అనుకుంటూ సరే నేనిప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోతాడు. అక్షయ్‌కి కోపం వచ్చినట్లుంది అమూల్య. ఎందుకలా అనడం? ఒకసారి ఇంటికి వెళ్ళిరా. అమ్మకి మేము చెప్తాంలే. ఏం పర్వాలేదు అంటాడు రాజేష్. అన్నయ్య ఇంటికి వెళితే అమ్మ నన్ను మళ్ళీ పంపిస్తుందో లేదో
అంటూ శ్రీను వైపు కోపంగా చూసి, మీ ఫ్రెండ్ చేసిన పని అలాంటిది కదా! ఇంట్లో అందరూ ఎంత భయపడ్డారు. ఆఖరికి నేను కూడా. వాళ్ళకి అసలు విషయం ఏం తెలియదు కదా! అందుకే ఇప్పట్లో మళ్ళీ పంపరు. నేను ఇంకో 2 రోజులుండి వెళ్ళిపోతాను. అక్షయ్ గారు కూడా ఓకే అన్నారు కదా! మరేం పర్వాలేదు అంటుంది. అమ్మో! ఇంకో 10 నిమిషాలు అలా మాట్లాడుతూ ఉండగానే అలేఖ్యతో పాటు రూమ్‌లోకి వస్తాడు అక్షయ్. అలేఖ్యని చూసి శ్రీను, రాజేష్, అమూల్య ముగ్గురు షాక్ అవుతారు. అంటే ఇందుకోసమేనా అక్షయ్ గారు అంత ఫాస్ట్‌గా బయటకు వెళ్లారు? అక్కని అతనే తీసుకొచ్చారన్నమాట అని కోపంగా చూస్తూ ఉంటుంది అమూల్య. అమూల్య, మీరు మాట్లాడుతూ ఉండండి. మేము డాక్టర్‌తో మాట్లాడి వస్తాము అంటూ శ్రీను, రాజేష్ బయటికి వెళ్ళిపోతారు. అలేఖ్య అమూల్య వైపు చూసి అక్షయ్ వైపు ఎందుకే అంత కోపంగా చూస్తున్నావు? అంటుంది అలేఖ్య. అమ్మకి కూడా చెప్పావా? అని అడుగుతుంది. అమ్మో! ఇంకా లేదు. అమ్మకి, నాన్నకి ఏం తెలీదు. నీరజ్‌కి నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? అని కోపంగా అడుగుతుంది అలేఖ్య. అక్క ప్లీజ్! శ్రీను వాళ్ళ అమ్మగారు చాలా మంచివారు. శ్రీను కూడా మంచివాడే. ఒక 2 రోజులక్క ప్లీజ్ అర్థం చేసుకో. ఆవిడకి కొంచెం బాగవ్వగానే వచ్చేస్తాను అంటున్నా కదా! ఎందుకంత తొందరపడుతున్నారు? ఇన్ని రోజులు ఎలాగో ఓపిక పట్టారు కదా! ప్లీజ్ అర్థం చేసుకో అంటుంది అమ్ము. సరే ఇంకొక 2 రోజులు అంతే. ఆ తర్వాత మాత్రం నాకు ఇంకా ఏమీ చెప్పొద్దు. నువ్వింటికి వచ్చేస్తున్నావు అంతే. నిన్ను అక్షయ్ వచ్చి తీసుకువస్తారు. ఓకే కదా! అంటుంది అలేఖ్య. గట్టిగా ఊపిరి వదిలి అలాగే అంటుంది అమ్ము డల్‌గా. అదంతా అక్షయ్ చూస్తూనే ఉంటాడు. ఇంకో విషయం అమ్ము, నీకు అక్షయ్ గారికి ఇంకో 15 రోజుల్లో పెళ్లి. నువ్వొచ్చాక నీకు షాపింగ్ అంతా చేసుకోవాలి. ఆల్రెడీ ఇంట్లో పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. నాన్న కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అమ్మైతే ఇంకో వారంలోనే పెట్టేసుకుందామంది. నేనే వారం ఏంటమ్మా 2 వారాలు తీసుకుందామని 15 రోజుల తర్వాత ముహూర్తం పెట్టించాను. అంటూ అమ్ముకి దగ్గరగా వచ్చి చెవిలో ఎంత జరిగినా కూడా అక్షయ్ నిన్నే ప్రేమిస్తున్నాడు. అతను చాలా మంచివారు. అమ్మ అందుకే కంగారు పడుతుంది. అతని మనసు మారేలోపు నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకుని నీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండు. అంతేకాని పిచ్చి పిచ్చి వేషాలేసి నీ లైఫ్‌ని నువ్వే స్పాయిల్ చేసుకోకుండా నేను చెప్పింది విను. నీకు అర్థమవుతుంది కదా! అంటుంది సీరియస్‌గా అంటుంటుంది అలేఖ్య. తన మనసులో శ్రీను ఉన్నాడేమోనని అక్షయ్ అనుమానపడుతున్నాడని, ఆ విషయం అలేఖ్యకి కూడా చెప్పాడు అని అమ్ముకు అర్థమైపోతుంది. తన మనసులో నిజంగానే శ్రీను ఉన్నాడా అని తనే తెలుసుకోలేకపోతుంది. ఏం చెయ్యాలో తెలియక అలాగే అక్క అంటుంది మెల్లిగా అమ్ము. మరి అమ్ము మనసులో ఎవరున్నారు తెలుసుకుంటుందా? తర్వాత ఏం జరుగుతుంది? 15 రోజుల్లో వాళ్ళ పెళ్లి సవ్యంగానే జరుగుతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అందించండి. అలాగే నెక్స్ట్ పార్ట్ ప్రీమియంలో ఉంటుంది. చూడాలి అనుకున్న వాళ్ళు కూడా అది చూసేయొచ్చు ముందుగానే.